ఈరోజు చింతకాయ ఆనపకాయ దప్పలం చేస్తున్నాను. నేను ముందుగా చింతకాయలు బాగు చేసి అవి పప్పు తీసి దాంట్లోని శుభ్రంగా క్లీన్ చేసి కడగాలి. కడిగిన తర్వాత ఉడకబెట్టేసింది ఒక తుక్కంతా పొయ్యిలాగా చిక్కంతో వడపోసి ఆ పులుపు రసం ఇందులో వేయాలి. ఆనపకాయ ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి అవి కూడా ఒక నీరు లేకుండా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర ఎల్లుల్లిపాయ వేయాలి. వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చింతకాయలు మనకి అస్తమాను దొరకవు. అవి ఒక సీజన్లో మాత్రమే వస్తాయి. ఆ వచ్చినప్పుడే ఈ కూర వెరైటీగా ఉంటుంది. మేము చింతకాయలు ఇలా ఉడకబెట్టి ఆనపకాయలు దప్పలం చేస్తాం. కందలో కూడా ఇలా వేసుకోవచ్చు. కంద కూడా పులుసు పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. దీనికి ముందు వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, అవి కూడా బాగా వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయకపోతే మాడిపోతుంది. మాడిపోయి ఎండుమిరపకాయలు స్మెల్ వేరుగా ఉంటుంది, బాగోదు కూర. అదిగో రెడీ అయిపోయి ఇప్పుడు ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలో ఆ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఎక్కువ టైం అయితే పట్టదు ఇది. అంటే మనకు ముందు ఆనపకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇందులో కొంచెం పసుపు, కారం, 2 స్పూన్లు సాల్ట్, చింతకాయ వేయడం వల్ల కూర కొంచెం టేస్ట్ఫుల్గా ఉంటుంది. చింతపండు అయితే కొంచెం కూర నల్లగా ఉంటుంది, ఇదైతే తెల్లగా వస్తుంది. చింతపండు పులుపు వడపోసి తీసుకోవాలి. వడపోసిన తర్వాత ఈ గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ మగ్గిన ఆనపకాయ ముక్కలు వేయాలి. చింతకాయ ఆనపకాయ దప్పలం రెడీ. చాలా సులువుగా చేసేది ఇంట్లో ఈ కర్రీ. ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది వెరైటీగాను. మనకి చింతకాయలు దొరికేటప్పుడు చింతకాయలు తీసుకుని శుభ్రంగా పైన గోకాలి, లేకపోతే వగరు వచ్చేస్తుంది. అది గోకింది బద్దలు తీసి అందులో పప్పు తీసి ఉడకబెట్టేస్తే పిండి